ది ఫ్యూచర్ ఐసా, నేను చూసిన భవిష్యత్ అనొచ్చు తెలుగులో. ఇప్పుడు ఈ పుస్తకమే టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. ఎందుకంటే దీన్ని రాసింది మాంగా ఆర్టిస్ట్ టుట్సుకి. 1999లో ఆమె స్వయంగా తన చేతితో రాసిన పుస్తకం ఇది. 2021లో ఈ పుస్తకం మళ్ళీ పబ్లిష్ అయింది. ఆ తర్వాత ఈ పుస్తకం ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? ఆ పుస్తకంలో 1999లోనే ఆమె డయానా మరణాన్ని ప్రెడిక్ట్ చేశారు. 2011లో జపాన్లో సునామీ వస్తుందని చెప్పారు. 2020లో ఒక వైరస్ వచ్చి లక్షల మంది చనిపోతారని చెప్పారు. ఇప్పుడు 2025లో జూలై 5వ తేదీన జపాన్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది, సునామీ 80% జపాన్ని తుడిచిపెట్టబోతోంది అని అందులో రాసింది. ఇప్పుడు ఆ జూలై 5వ తారీఖు సమీపించడానికి కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. అయితే అక్కడి ప్రభుత్వం కూడా మాంగా చెప్పిందనో కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారనో కాకుండా రెస్క్యూ టీమ్స్ ని సిద్ధం చేసింది. సహాయక చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే జపాన్ ప్రభుత్వం కూడా రేపు సునామీ రాబోతోందని, భూకంపాలు రాబోతున్నాయని నమ్ముతుందా అంటే ఎస్, నిజమని అనుకోవాలి. ఎందుకంటే జపాన్ వ్యాప్తంగా ఇలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. జపాన్ కి భూకంపం అన్న పదం కొత్తది కాదు. వాళ్ళు సంవత్సరానికి ఎన్నో భూకంపాలు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జపనీస్. ఎందుకంటే గత 15 రోజుల్లో 900 సార్లు భూమి కంపించింది. అది కూడా 5.5 తీవ్రతతో. ఇంత ఫ్రీక్వెంట్ గా భూకంపాలు రావడం తాము ఎప్పుడూ చూడలేదు అంటున్నారు జపనీయులు. ఒక్కసారి లెక్కేయండి, రోజుకి 62 సార్లు అక్కడ భూమి కంపిస్తోంది. అంటే గంటకు 2 సార్లు, అరగంటకు ఒక్కసారి చొప్పున. ఇంకెలా నిద్రపడుతుంది వాళ్ళకి? ఇప్పుడు అదే భయాందోళనలో ఉంది జపాన్. అయితే ప్రపంచం కూడా ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఎందుకు అంటే రేపు సునామీ వస్తుందనో, భూకంపం వస్తుందనో, జపాన్ ఏమైపోతుందనో కాదు. మాంగా ఆర్టిస్ట్ టుట్సుకి రాసిన దాంట్లో నెక్స్ట్ జరగబోయే ఉపద్రవం ఎక్కడ జరుగుతుందో అన్న భయం. ఎస్, రేపు కానీ జపాన్లో నిజంగా సునామీ, భూకంపం వచ్చి ఆమె చెప్పింది నిజమైతే ఆ నెక్స్ట్ ప్రెడిక్ట్ చేసింది ఏంటో తెలుసా? కరోనా వైరస్. 2030లో కరోనా వైరస్ మళ్లీ తన రూపాన్ని మార్చుకుని ఈ ప్రపంచాన్ని కబళించబోతోందని, ఈసారి గతసారి కంటే కొన్ని రెట్లు ఎక్కువగా చనిపోబోతున్నారు అని ఆమె రాసింది. ఇప్పుడు ప్రపంచమంతా భయపడుతోంది దీనికోసమే.